హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే నా రొటీన్ అయితే చూపిస్తున్నాను. అందరూ వీడియో అయితే నాకు తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అన్ని పిల్లలకైతే చేసి పెట్టేశాను. పాప అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇవ్వండి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే బాబుకైతే పడుకోబెట్టేశాను. మా పాప అయితే 8:25కి కరెక్ట్గా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. పాప వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నేనైతే బాబుకి కూడా స్నానం చేసి టిఫిన్ తినిపించేసి పడుకోబెట్టేశాను. ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ అయితే ఏమీ తినలేదండి. ఫస్ట్ అయితే బయట బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా బట్టలు అలా అని చెప్పేసి ఫస్ట్ బట్టలు అయితే ఉతుకుతున్నాను. బట్టలు బయటని కదా ఉతకాలి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉందండి. అయినా సరే నేను ఎప్పుడూ అసలు బట్టలు అనేది వాషింగ్ మిషన్లో అస్సలు వెయ్యను. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి వచ్చినా టైట్గా ఉన్నా సరే ఒంట్లో బాగోపోయినా తప్ప, లేదంటే అసలు ఎప్పుడు కూడా నేను బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేయను. ఇంకోటి ఏంటంటే నాకు అసలు బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అంతగా నచ్చవండి. ఇంకా అలా అని చెప్పేసి ఏ టైం అయినా ఏమైనా సరే నేనే ఉతికేసుకుంటాను. ఇంకా పని వచ్చేసి ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది మన బాడీకి కూడాను. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే బట్టలు డైలీ ఉతికేస్తాను. ఏ రోజు ఆ రోజే ఉతుక్కుంటానండి. లేదంటే చూశారు కదా నిన్న అన్ని బట్టలు ఉతికాను, అవి ఇవి చాలా ఎక్కువైపోతాయి ఒకవేళ వదిలేసినా సరే. ఇంకా అలా అని చెప్పేసి అయితే బట్టలన్నీ ఉతికేసి వచ్చేసాను. బయట అయితే వర్షం అలా పడుతూనే ఉంది. ఇంకా చాలా బట్టలు నిన్నైతే ఇంట్లో కూడా వేసేసాను. ఇగోండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ టిఫిన్ చేసి బట్టలు ఉతికేలోగా మళ్ళీ బాబు లేచిపోతే ఇంకా బయటికి కూడా వచ్చేస్తాడని చెప్పి ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసుకున్నాను. ఇంకా బట్టలు ఉతికేసి అన్ని బకెట్లో అయితే పెట్టేసాను, నీళ్ళన్నీ ఊడతాయి కదా అని చెప్పి. ఈలోగా అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి దోశ అయితే వేసుకున్నానండి. మార్నింగే అయితే దోశ రుబ్బు ఆడేసాను, అలాగే టమాటా చట్నీ కూడా చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ తినేసి క్యాంప్ అయితే వెళ్ళారండి, నైట్ వస్తారు. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా వీడైతే ఇగోండి నేను దోశ వేసుకునేలోగా పడుకొని అయితే లేచిపోయాడు. టైం వచ్చేసి 10:15 అవుతుందండి. ఇంకా దోశ అయితే వేసుకున్నాను, ఒక 2 దోశలు అయితే వేసుకున్నానండి. ఇంకా ఈరోజు వంట అయితే అంతగా పనేమీ లేదు, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేనప్పుడు మన లేడీస్ ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు కదా. ఇంకా నేనైతే ఎప్పుడు కూడా మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయినా ఇంకా వెంటనే పిల్లలకి అని చెప్పేసి చారైనా పప్పు అయినా పెట్టేస్తాను. ఇంకా నేను కూడా అదే తినేస్తానండి. ఇంకా వాళ్ళు ఉండేటప్పుడు ఎలాగో తప్పదు, ఇంకా వాళ్ళు లేనప్పుడు ఇంకా మనమైతే కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి కూరలు అయితే ఇంకేమీ వండలేదు. టిఫిన్ అయితే ఇంక ఇప్పుడే చేస్తున్నాను కదా, ఇంకా కూర ఇంకేం వండుతానులే అని చెప్పేసి చారు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే గవ్వలు ఉంటే అవి అయితే పిల్లలకి వేపిస్తానండి. మా పాప ఎక్కువగా కూరలు కూడా ఏమీ తింది కదా, ఇంకా ఈరోజు ఒకరోజు తినకపోతే ఏటి అయిపోదు కదా అని చెప్పేసి గవ్వలు అయితే వేపేసాను. నేను టిఫిన్ తినేసి ప్లేట్ పెట్టేసి వచ్చేలోగా మా బాబు అయితే ఇంకా ట్రైపాడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫోన్ అయితే పడేసాడు. ఇంక మళ్ళీ తీసి అయితే పెట్టాను స్టాండ్కి. మనకి టిఫిన్ చేయగానే టీ పెట్టుకోవడం అలవాటు కదా, ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. నేను టీ పెట్టుకునేలోగా వీడైతే దేవుడి గది దగ్గరికి వెళ్ళి అన్నీ లాగేసాడు. అవన్నీ మళ్ళీ సర్దుకున్న తర్వాత బయటికి వెళ్ళి చూస్తే బాగా ఎండెక్కింది. ఈ ఎండను అస్సలు మనం నమ్మకూడదు, ఎంతసేపు ఉంటుందో కూడా చెప్పలేము. అప్పుడే ఎండెక్కుతుంది, అప్పుడే వర్షం పడిపోతుంది. ఇంకా ఆ ఎండను నమ్ముకుని బట్టలన్నీ బయటికి పట్టుకుని వెళ్ళి వేసామా ఇంకంతే సరే. ఇంకా మా బట్టలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంకా బయటనే వేసుకోవాలి, ఎన్ని వేసినా కూడా ఎక్కువగా సరిపోదు. ఇంకా అలా అని చెప్పి మేడపైకి పట్టుకొని వెళ్దామంటే 3 ఫ్లోర్లు పైకి ఎక్కాలి. నాకైతే ఇప్పుడు ఎక్కే ఓపిక లేదు. ఒకవేళ ఉన్నా కూడా నేను వెయ్యను, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. ఇంకా మళ్ళీ అది పడిన వెంటనే మళ్ళీ పరిగెత్తాలి, ఇంకెందుకని చెప్పేసి బట్టలు అయితే వేసుకోలేదు. కొంచెంసేపు చూసి వేయొచ్చులే అని చెప్పి ఉంచేసాను. ఈలోగా అయితే ఇగోండి టిఫిన్ చేస్తే ఇంట్లో గిన్నెలు అయితే చాలా ఎక్కువగా అయిపోతాయి. అదేటో కానీ నేనైతే ఇంకా ఎక్కువ చేసేస్తానండి. అలాగే టిఫిన్ చేసిన రోజు బాగా నోరు అయితే ఆరిపోతూ ఉంటుంది. నాకు ఎక్కువగా మా చిన్నప్పటి నుంచి చల్లదన్నం తినడమే అలవాటు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మ్యారేజ్ అయ్యాక టిఫిన్ అలవాటు అయిపోయిందండి. అది కూడా మ్యారేజ్ అయిన తర్వాతనే టిఫిన్ ఎక్కువగా తిన్ను. ఫ్రైడే సాటర్డే కంపల్సరీ టిఫిన్ అయితే మార్నింగ్ తింటాను. ఇంకా మిగతా రోజుల్లో ఉంటే తింటాను, లేదంటే ఇంకా పెరిగేసుకొని పెరుగన్నం అయితే తినేయడం అలవాటండి. నాకు టిఫిన్ ఎక్కువగా తిన్నా కూడా పడదు, మాటికి నోరు ఆరిపోయినట్లుగా ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగుతాను. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఇంకా ఎక్కువగా పెరుగన్నమే తింటాను. ఎండ అయితే ఒక అరగంట సేపు చూశానండి, చినుకులు అయితే రాలేదు, బాగా ఎర్రగా ఎండ ఎక్కింది. ఇంకా సరే అని చెప్పేసి బట్టలు కొంచెమైనా వేస్తే నీళ్ళు పడతాయి కదా అని చెప్పేసి బయటకైతే వచ్చాను. ఇగోండి కొన్ని బట్టలు అయితే అలా వేస్తే ఈలోగా ఆరుతాయి కదా అని చెప్పి బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నాను.
ఈ ఎండ రాగానే మా వీధిలో అందరికీ పండుగ వచ్చినట్లు అయిపోయిందండి. అందరూ బయటకు వచ్చేసి బట్టలు అయితే తెగ ఆరబెట్టేశారు. ఇంకా అందరూ ఏత్తన్నారు కదా, ఇంకా మనం కూడా వేయొచ్చు అని చెప్పేసి అయితే వేసుకున్నాను. కొంచెమైనా వాటర్ అనేది కారిపోతే ఆ తర్వాత ఇంట్లోనే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్టలు అయితే బయట వేసాను. నేను బట్టలు బయట వేసి వచ్చేలోగా మా బాబు అయితే ఇంకా పాలు ప్యాకెట్ పట్టుకొని అయితే ఇటు అటు తిరిగేస్తున్నాడు. గేటు దగ్గర నిలబడి గోల గోల ఇంకా గేట్లు తీసేయమని. ఈ పాలు వచ్చేసి 1/2 లీటర్ అండి. రోజు తప్పించి రోజు బాబు కోసం అని చెప్పేసి వేయించుకుంటాము. 38 రూపీస్ ప్యాకెట్. నేనైతే బట్టలు ఆరబెట్టేసి వచ్చేలోగా నా టీ అయితే మొత్తం మరిగిపోయి డికాషన్ అయిపోయింది. ఇంకా సరేలే మళ్ళీ ఇంకేం పెట్టుకుంటామని చెప్పేసి ఆ టీ అయితే ఇంకా తాగేసాను. టీ తాగుతున్నాను, ఈలోగా బాబు అయితే గిన్నెల బుట్టతో ఆడుకున్నాడు. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోముకునే ప్రోగ్రామ్ అయితే పెట్టాను. ఏం వీడియోలు తీస్తామండి, ఇంట్లో అన్నీ ఉన్న పనులే. ఈ వీడియోలు తీసుకుంటూ ఈ పనులు చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. అనుకోవచ్చు నిన్నేమైనా ఎవరైనా తీయమన్నారా అనేసి. ఎవరు నన్ను తీయమని అయితే అడగలేదండి. నేను నా ఇష్ట ప్రకారంగా వీడియోలు అన్నీ తీసుకుంటున్నాను. నేను తీయాలని అనుకుంటున్నాను. అందుకని చెప్పి మన మనసుకు నచ్చినప్పుడు ఏ పని అయినా సరే కష్టంగా ఉన్నా చేయాలనిపిస్తుంది. నాకెందుకో తెలియదు, యూట్యూబ్లో కంపల్సరీగా వీడియోలు పెట్టాలి, అందువల్ల నేను కూడా యూట్యూబర్ అయిపోవాలని చెప్పేసి ఎన్నో కళలు అయితే కనేస్తున్నాను. ఇంకా కళలు కన్నామంటే అది సక్సెస్ చేసుకోవాలి కదా, ఇంకా అలా అని చెప్పి కష్టాన్ని కూడా ఎదుర్కోవాలి కదా. ఇంకా అలా అని చెప్పేసి అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఈ వీడియోలు తీస్తూ పనులు చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది. అయినా సరే పర్లేదు అని చెప్పేసి నేనైతే వీడియోలు అయితే తీస్తున్నాను. నా కష్టానికి అయితే ప్రతిఫలం దక్కుతుందని అయితే ఎప్పటికైనా కోరుకుంటున్నాను. నా వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియో క్లారిటీ లేకపోయినా, వాయిస్ క్లారిటీ లేకపోయినా ఏమీ అనుకోవద్దు. నా దగ్గర అసలు మైకు అలాంటివన్నీ ఏమీ లేవండి. జస్ట్ నేనైతే యాప్లోనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎక్కువగా ఏమీ కొనుక్కోవాలి అని అయితే నేనేమీ అనుకోలేదండి. ఎందుకంటే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాము ఏదో టైంపాస్కి ఫస్ట్ అయితే అనుకుని స్టార్ట్ చేశాను, వేరే వాళ్ళు చూసి. ఇంక అందులో సక్సెస్ అనేది రాకముందే దీని గురించి మనీ పెట్టి అవి ఇవి ఎందుకు కొనడం అని చెప్పి నేనైతే ఏమీ కొనుక్కోలేదు. అన్నయ్య ఉన్నాడు, తను అయితే ట్రైపాడ్ కొనుక్కున్నాడు, తను యూజ్ చేయట్లేదని చెప్పి నాకైతే ఇచ్చాడు. జస్ట్ అదొకటే వాడుతున్నాను. దానికి ముందు నేనైతే వీడియోలు తీయకముందు సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. షార్ట్ వీడియోస్ అనేవి నేనైతే సెల్ఫీ స్టిక్తో తీస్తూ ఉంటాను. ఇంకా అలా అని చెప్పి నేను మైకు అవి ఇవి కూడా ఏమీ కొనుక్కోలేదండి, ఎందుకు అని చెప్పేసి. అందుకే నా వాయిస్ అనేది అంత క్లారిటీ లేదు. ఈ మొబైల్ వచ్చేసి కూడా దగ్గర తీసుకొని 2019లో మా మ్యారేజ్ అయ్యేటప్పుడు అయితే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంక అప్పటి నుంచి ఇదే మొబైల్ వాడుతున్నాను నేను. ఇంక అందువల్ల మొబైల్ కూడా అంత క్లారిటీ లేదు. ఇంక మొబైల్ కూడా తీసుకుందామని చెప్పి అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా అప్పుడే వద్దు అని చెప్పి మళ్ళీ నేనే అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పి తీసుకోకుండా దీంతోటే వీడియోలు అయితే తీసి పెడుతూ ఉంటున్నాను. అందుకే అంతగా క్లారిటీ అయితే లేదు. ఇంకా ఇప్పుడు మా బుడ్డోడికి అయితే బిస్కెట్ చూపించానండి, లేదంటే వచ్చి మొబైల్ అడుగుతున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వాడికి అయితే ఆ బిస్కెట్స్ అయితే ఇచ్చాను. మా బాబుకి నేను ఎక్కువగా ఇచ్చేవి మేరీ బిస్కెట్స్, అలాగే సాల్ట్ బిస్కెట్స్ ఇస్తానండి. ఎప్పుడు క్రీమ్ బిస్కెట్లు అలాంటివి ఏమి ఇవ్వను, ఎందుకంటే దగ్గు వచ్చేస్తుందని చెప్పి. బిస్కెట్లు అనేది వాడు ఎక్కువగా తినడు కూడాను. ఈ బిస్కెట్ ఏంటంటే కొద్దిగా జల్లీ టైప్ కనిపించింది కదా, ఇంకా సరే అని చెప్పి అయితే తీసుకున్నాడు. ఇంకా కూర ఏమీ వండుకునే ప్రోగ్రాం లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి వేసుకొని తినాలి కదా అని చెప్పి ఇంకా చారు అయితే వామేసి చారు చేసేసాను. మా ఊరు సైడ్ అయితే శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా చారు ఇలానే పెట్టుకుంటారండి. అంటే ఫస్ట్ పోపు వేగిన తర్వాత ఇలా చింతపండు వేసుకొని వాటర్ వేసుకుంటారు, లేదంటే చింతపండు చారు బాగా మరిగిన తర్వాత కూడా తాలింపు పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా ఎక్కువగా ఇలాగ అయితే అసలు చారు పెట్టనండి. ఫస్ట్ ఎక్కువగా అయితే ఎప్పుడు అదే చింతపండు వాటర్ బాగా మరిగిన తర్వాతే చారు అయితే తాలింపు పెడతాను. ఈరోజు ఎందుకో ఇలా పెట్టేశాను. బాబు పడిపోయాడని చెప్పి వెళ్ళి వచ్చేలోగా పాలు అయితే మరిగిపోయి మొత్తం ఒలిగిపోయండి, పొంగిపోయాయి. నాకెందుకో తెలియదు, టిఫిన్ తినడం వల్ల అనుకుంటే చాలా ఎక్కువగా దాహం వేసేస్తుంది. ఇంకా సరే వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది కదా. నేను నార్మల్గా అయితే అసలు వాటర్ ఎక్కువగా తాగను. ఈ టిఫిన్ తినే రోజు అయితే చాలా ఎక్కువగా నీళ్ళు తాగుతూ ఉంటాను. ఎక్కువగా చల్లదనం తినే అలవాటు ఉండడం వల్ల కదా, ఇంకా దాహం అనేది ఎక్కువగా అంటే టిఫిన్ ఉప్మా ఇలాంటివి తిన్నా కూడా ఇంకా చాలా ఎక్కువగా దాహంగా ఉంటుంది. ఇంకా అలాంటి టైంలో వాటర్ తాగుతూనే ఉంటాను. ఇంకెంత తాగితే అంత మంచిది కదా అని చెప్పేసి ఇంకా తాగేయడమే. ఇప్పుడైతే ఇవ్వండి ఇంకా కుక్కర్ అయితే తీసేసాను. కుక్కర్ ఇందాలే బాగా తోమేసి అయితే ఆరబెట్టేసాను.
కుక్కర్ ఎక్కువగా రైస్ అలా పెడుతూనే ఉంటాం కదా, ఒక్కొక్క రోజు అయితే రైస్ పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే అలాగ దాంతో రైస్ అన్నం ఉంచడం వల్ల అనుకుంటా. ఇంకా అలా అని చెప్పి ఈరోజు అయితే ఎలాగో ఎండ ఎక్కింది కదా అని చెప్పేసి ఇంకా ఈ తోమిన బుట్టతో సామాన్లన్నీ బయట అయితే పెట్టాను. ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లేరు కదా అని చెప్పేసి పాపకి నాకు అని చెప్పేసి కొంచెం అయితే రైస్ పెట్టుకున్నాను. గ్లాస్లో హాఫ్ అయితే పెట్టాను. ఇంకా తను వచ్చినప్పటికైతే నైట్ అయిపోద్ది. ఇంకా పాపను కూడా స్కూల్ నుంచి తేడానికి ఎవరూ లేరని చెప్పి అత్తయ్య అయితే వెళ్ళిపోయారు. 12:45కి అయితే పాప స్కూల్ విడిచిపెడతారండి. ఇంకా ఈవినింగ్ వరకు వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేకపోయాను. ఇంకా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా సరే ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంక నేను వీడియో అయితే ఆపేసానండి. ఇలానే రోజు వీడియోలు అయితే తీసి కంపల్సరీగా పెడతాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాలా చిన్న చిన్న యూట్యూబర్లను కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా చారు అయితే పెట్టాను, అన్నం పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఇంకా వాటితో నంచుకోవడానికి అయితే ఏమీ లేదు. ఇంకా కూర అలా అని చెప్పి గవ్వలు అయితే వేపిద్దామని చెప్పి గవ్వలు అయితే వేపుతున్నాను. ఈ గవ్వలు వచ్చి డీమార్ట్లో అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. చాలా బాగున్నాయండి. మా పాప అయితే ఎక్కువగా చారు పెట్టినా లేదంటే పప్పు వండినా కూడా కంపల్సరీ గవ్వలు అనేది వేపమంటూ ఉంటుంది. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు అయితే గవ్వలు అయితే వేపిస్తాను. ఇంకా మా బాబు అయితే నేను వేపుతుంటే మధ్య మధ్యలో ఇంకా గోల గోల ఇచ్చేయమని వాడికి అయితే 2 పళ్ళు అయితే వచ్చాయి. వాటితోటి మొత్తం కొరికేస్తున్నాడు. ఇంకా అలా అని చెప్పేసి అయితే ఒక 2 గవ్వలు అయితే ఇచ్చాను. వెళ్ళి కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. మనకి వీడియోలు తీసుకోవాలి, ఇంకా అలాగే ఏదైనా పని ఉన్నదంటే కంపల్సరీ ఇంకా వాళ్ళని ఏదో ఒక రకంగా అయితే కంట్రోల్ చేయాలి కదా. ఇంకా అలా అని చెప్పేసి ఆ గవ్వలు అయితే ఇస్తే వాటితో అయితే ఆడుతున్నాడు. నేను చెప్పాను కదా ఈ వర్షాన్ని అయితే అస్సలు నమ్మకూడదని చెప్పేసి. నేను గవ్వలు వేపుదామా అనుకునే టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ గవ్వలు మధ్యలో వదిలేసి వెళ్దాం అనుకునేలోగా ఇంకా మా అత్తయ్య అయితే వచ్చేసి బట్టలన్నీ తీసేశారు. అందుకే నేను అసలు వేయకూడదని అనుకున్నాను. సరేలే బాగా ఎండ కాసింది కదా, ఈలోగా ఆరుతాయని చెప్పేసి అయితే బట్టలు వేసాను. ఉదయం ఎక్కిన ఎండకి అసలు వర్షమే పడదేమో అనుకున్నాను. అంత ఎర్రగా ఎండెక్కింది. ఒక గంట సేపే కాసిందండి. ఇంకా వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగైనా పర్లేదులండి, కొద్దిగైనా బట్టలు అయితే బాగా ఆరిపోయి ఈరోజు అయితే ఇలా అయితే గడిచిపోయిందండి. ఇగోండి ఏమీ లేదు అనుకుంటూనే ఎంత పని అయితే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.